నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సినీ యాక్ట్రెస్ మంచు లక్ష్మి ఈరోజు ఉదయం హైదరాబాద్లోని సిఐడి ఆఫీస్కి హాజరయ్యారు. లక్డీ కపూర్లోని సిఐడి ఆఫీస్లో విచారణ జరిగింది. అయితే విచారణ సమయంలో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినప్పుడు ఎంత డబ్బు తీసుకున్నారు, కమిషన్ల రూపంలో ఎంత వెనకేశారు అనే ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. అయితే మంచు లక్ష్మి గారిని ప్రీవియస్ కూడా ఈడీ విచారణ చేసింది. అయితే మంచు లక్ష్మి గారినే కాకుండా గతంలో విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్ వంటి స్టార్ హీరోలను కూడా విచారించింది మనం చూసాం. అండ్ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా చాలామంది స్టార్ హీరోస్ని ఈడీ విచారించింది. అండ్ ఈసారి వచ్చేసరికి మంచు లక్ష్మి గారితో పాటు ఇన్ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్ అలాగే రీతు చౌదరి హాజరైనట్లు తెలుస్తుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది సెలబ్రిటీసే చేస్తున్నారు, మనం చేస్తే ఏంటి అనేసి ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి చాలామంది సో మనము ఇన్ఫ్లుయెన్సర్ అయిపోదాం, బెట్టింగ్ యాప్స్ కానివ్వండి ఇంకోటి సో కంటెంట్ తీసుకున్నా సరే బెట్టింగ్ యాప్స్ చేయొచ్చు కదా, బెట్టింగ్ ప్రమోషన్స్ చేయొచ్చు కదా అనేసి తయారవుతున్నారు. సో దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ముందు చూడాల్సి ఉంది.